जय बोलो खैरताबाद गजानंद भगवान की जय ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైతు ఉండాలి మాట్లాడరా ఉండాలి అన్న రెండు షాలి అని అన్నకి రెండు షాలు తీసుకోవా రెండు దీన్నే అడుగుతున్నాను जय बोलो खैरताबाद गणेश महाराज की జై जय खैरताबाद गणेश महाराज की నాగేంద్ర గారు అడిగారు అన్న రెండు షాలి అని అదండి మేడం ఒకటే ఉంది ఒకటే లేవు 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 అది అక్కడ లేవు లేవు అయిపోయినాయి దీని కింద పెట్టండి మీరేనా అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి లేదు ఈడ కిందికి ఉన్నాయి ఒక్కసారి లేదు ఇక్కడికి వెళ్ళి తీసుకుంటా ఒక్కసారి కొంచెం ముందుకు జరగండి అంతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాదవ్ ఎంతో వైభవంగా ఏ బాబా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఈ సంవత్సరం
70వ సంవత్సరం ఈ సంవత్సరం బాకీ 70